వాగ్దేవి నమోస్తే. అంధ ప్రక్రియ నుండు వాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు. మమున్ పాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలుంగా చేసి రక్షింపరే. ఏమిటి సమస్య? అంధ ప్రక్రియ నుండు వాడు, వీడు అంధుడిలాగా ఉన్నాడయ్యా అన్నాడు. అంటే కళ్ళు లేవా ప్రహ్లాదునికి? చూపు లేదు ఆయనకు? అది కాదండి, అజ్ఞానమే అంధత్వం, జ్ఞానమే వెలుగు. కనుక వాడికి ఇంకా జ్ఞానం లేదయ్యా, వాడు గుడ్డివాడితో సమానం. వాడు పోనీ జ్ఞానం లేకుంటే లేకపోయే, నాలాగానే ఉండాలి కదా. అస్మత్ ప్రతాప క్రియాగంధంబు ఇంచుకలేదు. నా పౌరుషమో, నా పరాక్రమమో, నా భుజశక్తో వాడు కొద్ది కూడలేదే. అట్ట కూడా వీడిని కొట్టాలన్నాడు, వాడిని చంపాలన్నాడు, దేవతల మీద దండెత్తాలన్నాడు. ఆ మాటనేనాడు వీడు. ఇటు జ్ఞానము లేదు, అటు ఇది లేదు. ఏం చేయాలి మరి? కనుక మీరు చేయాలి. ఏమైనా చేయాలి వాడిని అంటే ఏం చేయాలి? మేము ఎందుకు చేయాలి? మేమెందుకు చేయాలి అంటే మీరు గురువులు కనుక చేయాలి. ఇది బాధ్యత. మీరు గురువులు కనుక వీడిని తీర్చిదిద్దాలి. ఎందుకు తీర్చిదిద్దాలి? మేము గురువు అయితే తీర్చిదిద్దాలా? కాదు. కారుణ్య చిత్తుల్, అయ్యా మీ మనసు నిండా కరుణనే, దయనే. గురువు అంటేనే దయాస్వరూపం. ఇవాళ గురువులకు ఊరికే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు గురువులలో కరుణభావం ఉంటే ఏ శిక్షణ అవసరం లేదు. దయ ఉంటే చాలు, ఏ శిక్షణ అవసరం లేదు. అదే పాపం వాడు 4 అక్షరాలు దాకా నా దగ్గరకు వస్తున్నాను, నేను ఏమైనా చెప్పాలి కదా వానికి, లేకుంటే వాడు ఏమైపోతాడు అనే ఒక్క భావన గురువుకుంటే ఏ శిక్షణలు, ఏ ఉపన్యాసాలు, ఏ గ్రంథాలు, ఏ కరదీపికలు ఏవి అవసరం లేదు. భాగవతం ఇంత స్పష్టంగా చెప్పింది, కారుణ్య చిత్తుల్, మీరు దయాస్వరూపులయ్యా. మీకేం చెప్తాం? అయితే ఇంకొకటి కూడా ఉంది, మనోబంధుల్. మాకు మనస్సుకు బంధువులు. ఎంత మంచి మాట అండి ఈ మాట. గురువులంటే సమాజానికి మనోబంధువులు. అంటే బంధుత్వం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దైహికము, 2 మానసికము. దేహంతో సంబంధం ఉన్న బంధువులు ఉంటారు, అమ్మ, నాన్న, అత్త, తాత, మామ, అల్లుడు, అక్క, చెల్లి. ఇవన్నీ కూడా, ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి బాంధవ్యాలు ఇవి. కానీ మనోబంధుత్వం ఉంటుంది. అంటే మనసుకు దగ్గరతనం. మనకి ఏ చుట్టం కాకపోవచ్చు, మన కులం కాకపోవచ్చు, మతం కాకపోవచ్చు, కానీ మనసుకు దగ్గరైన వాడు మనోబంధువు. కొన్నిసార్లు దేహబంధువు కన్నా మనోబంధువే చాలా ఆత్మీయుడిగా ఉంటాడు. మనం చూస్తాం సమాజంలో. కనుక గురువులు అంటే మనోబంధువులు. ఎంత మంచి మాట అండి ఇది. అయ్యా మీరు మాకు మనోబంధువులు కనుక మీ బాధ్యత ఎక్కువ ఉంది ఇక్కడ. పైగా మనోబంధుల్ మాన్యులు, గౌరవింపదగిన వాళ్ళు. సమాజంలో గురుస్థానం, ఇంత మంచి మాట. గురువు అంటేనే గొప్ప అని అర్థం. గురుస్థానీయులు మీరంతా కూడా గౌరవింపదగిన వాళ్ళు. మాకు పెద్దలు, మా జాతికంతా మీరు పెద్దలయ్యా. మా జాతిని నడిపించేవాళ్ళయ్యా మీరంతా. మా జాతి నిర్మాతలయ్యా మీరు. ఇంత బాధ్యత చెప్పాడండి. గురువు అంటే ఈ పద్యం అద్భుతమైన పద్యం ఇది. కనుక ఏం చేయాలి? ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలుంగా చేసి రక్షింపరే. వీడిని తీసుకెళ్ళి చదివించి మంచి నీతి కౌశలం కలిగినటువంటి వాణిగా చేసి రక్షించాలి అన్నాడు. ఎందుకు? నీతి నేర్పితే, ధర్మం నేర్పితే వాడు
బాగుపడతాడు. కనుక వాడికి నేర్పి రక్షించాలి అన్నాడు. ఈ రక్షింపరే అన్న మాట చాలా విలువైంది భాగవతంలో. ఎవరు రక్షించాలి అంటే ప్రహ్లాదుని రక్షించడమే కాదు, ప్రహ్లాదుని ద్వారా హిరణ్యకశిపుని రక్షించడం కాదండి, వీడి ద్వారా జాతిని రక్షిస్తాడు. అందుకు చదువుకున్న వాడి వల్ల వాడొక్కడే బాగుపడాడు, వాడి కుటుంబమే బాగుపడదు, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. కనుక ఇవాళ విద్య నేర్పడం అంటే ఒక వ్యక్తిని సంస్కరించడం కాదు, సమాజాన్ని సంస్కరించడం. ఒక వ్యక్తి వికాసం కాదు, సమాజ వికాసం, విశ్వ వికాసం వాస్తవంగా విద్య అంటే. కనుక ఈ విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పింది ఈ పద్యంలో. కనుక గురువుల స్థానం ఏమిటి, గురువుల బాధ్యత ఏమిటి, తండ్రి యొక్క బాధ్యత ఏమిటి, విద్యార్థి యొక్క బాధ్యత ఏమిటి, ఇంత స్పష్టంగా ఇవాళ భాగవతం చెప్పి విద్య ఏ విధంగా ఉండాలో, విద్య ఏ విధంగా అందించాలో, విద్య ఎందుకు అందించాలో, విద్య ఎవరికి అందించాలో, విద్య ఎట్లా అందించాలో, ఇవన్నీ చాలా స్పష్టంగా పేర్కొన్న భాగవతానికి మనం నమస్కరించకుండా ఉండలేం. నిజంగా ఆ రకమైనటువంటి విద్యా భావన, ఆ విధమైన విద్యా బాధ్యత ఈ ముగ్గురు తీసుకోగలిగినప్పుడు, తల్లిదండ్రులు, గురువు, శిష్యుడు తీసుకోగలిగినప్పుడు నిజంగా చాలా వికాసమే వికాసం అని చెబుతూ స్వస్తి.